అందరికీ నమస్కారం. మేధస్సు అందరికీ మెమరీ ఎక్కువ ఉండాలనుకుంటారు అనమాట. ఏమైనా ర్యాంకులు టెస్టులు వీటి గోల్లో పడి మనం అందరికీ మెమరీ పవర్ ఉండాలని చాలా కోరుకుంటారు అందరూ. అలాగే చదువుకునే పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కూడా మర్చిపోతున్నారు ఈ మధ్య. వంటింట్లో కూడా ఉప్పు వేస్తే ఒకసారి వేసేమో లేదని డౌట్తో మళ్ళీ వేస్తుంటారు అనమాట. అలా మర్చిపోవడం అనేది చాలా సహజం అయిపోయింది, సర్వసాధారణ అయిపోయింది ఈ స్పీడ్ యుగంలో. మన మెదడులో వికసిస్తున్నమాట, అంటే ఏజ్ని బట్టి ఆయా వయసులో పరిపూర్ణంగా ఆ మెదడు వికసించాలన్నమాట. ఇచ్చినప్పుడు ఆ మెమరీ పవర్ చాలా ఉంటుంది. ఆ మెదడులో అన్ని సెల్స్ యాక్టివేట్ అవ్వడానికి, అంటే వికాసం పొందడానికి మామూలుగా చాలా మార్గాలు ఉంటాయి. అంటే మెడిటేషన్ అని, లేకపోతే మనం తినే ఆహారం, నెయ్యి, వెన్న, ఇవన్నీ కూడా మెమరీ పవర్ పెంచుతాయి. అంటే మెదడుని పరిపూర్ణంగా వికసిస్తాయి అన్నమాట, చేస్తాయి మన ఆహార పదార్థాల్లో. అలాగే మన పూర్వీకులు ఏం చేశారంటే మంచి తెలివితేటలు రావడం కోసం, మన మెదడు పరిపూర్ణంగా పనిచేయడం కోసం కొన్ని చిట్కాలు చేసేవారు ఉంటుంది. అది జీవితంలో ఒకసారి చేస్తే ఆ లైఫ్ అంతా ఇంకలకే ఆ మేధస్సు సంబంధించిన ఇబ్బందులు ఉండేవి అనమాట. అంత జ్ఞానం వచ్చేది. మల్టిపుల్ టాస్క్ అంటే చాలా 4-5 రకాల స్కిల్స్ నేర్చుకునేవారు, లేదా 10 స్కిల్స్ నేర్చుకునేవారు, లేదా 64 కళలు నేర్చుకునేవారు. అంత మెమరీ పవర్ మంది. అయితే ఆ మెదడు పరిపూర్ణంగా వికసించడం కోసం ఆహారంతో పాటు కొన్ని ప్రక్రియలు చేసేవారు. ఎలా అంటే మామూలుగా తెలుసు అందరికీ, వసమొక్క తెలుసు. కానీ వసమొక్కను ఏం చేస్తారు అంటే, మాటలు రావట్లేదు అనుకోండి, తెల్లవారుజామున నాలుగుకి రాసేవారు. ఆ ఊరిలో ఒక 7 రోజులు నానబెట్టి ఎండబెట్టి శుద్ధి చేసి వసకము దాచుకునేవారు ఇళ్ళలో. పిల్లలకి నాలుగుకి రాసేవారు తెల్లవారుజామున. అయితే బాగా మాటలు వచ్చాయి అనమాట. అందుకని వసపెట్లా వాగుతున్నావు అనేవారు అనమాట. నీకు వస ఎక్కువ పోసారా, ఎక్కువ మాట్లాడుతుంది అనుకోండి, నీకు వస పోసేసారు, ఎక్కువ మాట్లాడుతున్నావు అనేవారు, వసపెట్లా వాగుతున్నావు అనేవారు అనమాట. మాటలు రావడం వేరు, మెదడు వికసించడం వేరు, తెలివితేటలు పెరగడం వేరు. అందుకని ఏం చేసామంటే బాగా మెదడు వికసించి మంచి విద్వాంసుడు అవడం కోసం కొన్ని ప్రక్రియలు చేసేవారు. అలాంటి ప్రక్రియలో ఈ వస కొమ్ముని ఆవు యూరిన్లో ఒక 7 రోజులు నానబెట్టి ఎండబెట్టి దాన్ని మెత్తగా నూరి పొడి చేసి ఆవు పాలతో నూరి ఒక ఈ మాత్రం ఉపవాసం ఉంచి, ఒక రోజంతా ఉపవాసం ఉంచి ఆ పౌర్ణమి రోజు అది మింగించేవారు పాలతోటి. మింగిన తర్వాత ఏమవుతుందంటే కాసేపటికి వామిటింగ్స్ అవుతాయి అన్నమాట. మామూలుగా అయితే ఏమన్నా మనం ఫుడ్ తిన్నాం విపరీతంగా వాంతులు అయిపోతాయి. ఉపవాసం ఉండడం వల్ల ఏమవుతుందంటే వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది కానీ అవ్వదు, అవ్వదు. అయినా కొద్దిగా ఏమైనా వాటర్ అంతా అవుతాపో అవ్వదు. అందుకని అలా ఉంచి ఆ రోజంతా ఉపవాసం ఉంచుతారు. సాయంత్రం మళ్ళీ కొంచెం పాయసం అన్నం పెడతారన్నమాట. అలా జీవితంలో ఒక్కరోజు చేస్తే వాళ్ళకి మొదలు పరిపూర్ణంగా వికసించదన్నమాట. యాక్చువల్ మేము క్లాసులు చెప్పినప్పుడు కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు మా దగ్గరికి, బీఎస్సీ స్టూడెంట్స్ వాళ్ళు క్లాసులకు వచ్చారు సరదాగా. వాళ్ళు విని ఏం చేశారంటే ఒక 2 పిల్లలు ఇది చేసి చూశారు. ఒకతనికి వాంతులు అయినట్టు అవ్వలేదు, కానీ ఒకతనికి వాంతులు అయిపోయి ఏదైనా ఇద్దరు డిఎస్సి కొట్టేశారు అనమాట. ఇప్పుడు స్కూల్లో మంచి స్కూల్ టీచర్లుగా, స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అలా చెప్పారు, ప్రాక్టికల్గా మేము చేసామండి, మేము డిఎస్సి కొట్టామని. అలా అంట, ఇది చేసే కానీ మేము కొట్టేవని అదనమాట. అలా ఏంటంటే దీనివల్ల అయితే మార్కులు దేవుడికి కానీ బ్రెయిన్ అయితే, మేధస్సు అయితే పరిపూర్ణంగా వికసిస్తుంది. నేర్చుకోగలుగుతాం, ఎక్కువ నేర్చుకొని మన మెమరీ స్టోర్ చేయగలుగుతాం ఉంటుంది. అంటే తెలివితేటలు బాగా పెరగడానికి అద్భుతమైన ఔషధం ఇది. కానీ ఇప్పుడు మీకందరూ మీరు చేయకండి. ఇది ఏదైనా ఆయుర్వేద డాక్టర్లు సమక్షంలో, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సమక్షంలో చేయాలి. అందుకని మనమే ఒక కార్యక్రమం పెట్టబోతున్నాం పౌర్ణమికి. మీరు ముందు రోజు వస్తారు, ముందు రోజంతా ఉపవాసం ఉంచి మేమే, మన దగ్గర డాక్టర్స్ కూడా ఉంటారు, అందులో ఒక టీం ఉంటుంది చక్కగా అందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఉచితంగా చేద్దాం. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి వేసుకోవచ్చు అన్నమాట. ఒకరోజు ప్రోగ్రాం పెడతాం త్వరలో, మంచి పౌర్ణమి చూసుకుని పెడతాం. పెట్టినప్పుడు మీరు వచ్చి మన దగ్గర చేసుకోవచ్చు. అదేంటంటే ఒక సామూహికంగా చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఒక దైవ కార్యక్రమంలో ఉంటుంది. అన్ని పుణ్యం పురుషార్థం 2 కలిసి వస్తాయి అన్నమాట. అంటే అలా ఏంటంటే ఇలాంటి కొంచెం మనంతా మనం చేయకూడదు. ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉందో వాళ్ళ దగ్గర చేసుకోవాలని చెప్తాను. గురుముఖత అని అంటున్నా కదా, అలా ఏంటంటే మన సమక్షంలో ఈ కార్యక్రమం కూడా చేద్దాం. ఇది పౌర్ణమి ఇప్పుడు ఇలా వాడితే దీనివల్ల ఎంతో ఫలితం ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది.
నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటలీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.